బాక్సాఫీస్ దగ్గర 2024 సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు అన్ని కూడా పండగ సెలవుల్లో మంచి జోరును చూపిస్తూ ఉండగా అన్ని సినిమాలు ఇప్పుడు కనుమ హాలిడే రోజున ఎంటర్ అవ్వగా వేటి రేంజ్ లో అవి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాయి. అన్ని సినిమాలలోకి సైంధవ్ మూవీ మాత్రం చాలా స్లోగా పర్ఫామ్ చేస్తుంది. ఒకసారి అన్ని సినిమాల రిపోర్ట్లను గమనిస్తే 5వ రోజులో ఎంటర్ అయిన హనుమాన్ మూవీ అన్ని సినిమాల మీద మంచి ర్యాంపేజ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో ఎక్సలెంట్ గా జోరు చూపిస్తున్న ఈ సినిమా మరోసారి 5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 5.5 కోట్ల దాకా వెళ్లే ఛాన్సెస్ కొద్ది వరకు ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా 9 నుండి 10 కోట్ల వరకు షేర్ ను ఈ సినిమా సొంతం చేసుకునే ఛాన్సెస్ ఉందని చెప్పవచ్చు. ఇక 5వ రోజులో ఎంటర్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సినిమా నైజాంలో డ్రాప్స్ పరంగా కంటిన్యూగా డ్రాప్ అవుతూ ఉన్నప్పటికీ ఆంధ్ర సీడెడ్ ఏరియాలలో మాత్రం పర్వాలేదనిపించే విధంగా జోరును చూపిస్తూ ఉండటంతో 5వ రోజు కనుమ హాలిడేను మరోసారి ఎంజాయ్ చేస్తున్న ఈ సినిమా అటు ఇటుగా 7 నుండి 8 కోట్ల వరకు షేర్ ను ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకునే అవకాశం ఉంది. వరల్డ్ వైడ్ గా మరో కోటి ఎక్కువగా కలెక్షన్లను సినిమా సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్ గా సినిమాకు పండగ సెలవులు బాగా కలిసి వచ్చాయని చెప్పవచ్చు. ఇక 4వ రోజులో అడుగుపెట్టిన సైంధవ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ నైతే చూపించడం లేదు. తెలుగు రాష్ట్రాలలో మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అటు ఇటుగా కోటి రేంజ్ లో షేర్ అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక 3వ రోజులో అడుగుపెట్టిన నాగార్జున నటించిన నాసామిరంగా సినిమా అన్ని చోట్ల మరోసారి సాలిడ్ కలెక్షన్లతో జోరును చూపెడుతూ హాలిడేను ఎంజాయ్ చేస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సినిమా 3వ రోజు 3.5 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉంది. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ ను కూడా సినిమా మించిపోవచ్చు. మొత్తం మీద సినిమా బ్రేక్ ఈవెన్ కు ఒక్కో అడుగు ముందుకేస్తూ ఉంది. ఈ రోజుతో ఆల్మోస్ట్ సంక్రాంతి సెలవులు కంప్లీట్ కానుండగా కొంచెం ఫ్లో తర్వాత రోజుల్లో కూడా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పవచ్చు. ఉన్నంతలో మంచి టాక్ సొంతం చేసుకున్న సినిమాలు మిగిలినన్ని జోరు చూపించే అవకాశం ఉంటుంది. ఇక ఓవరాల్ గా అన్ని సినిమాలు ఈ రోజు అంచనాలకు తగ్గట్లు కలెక్షన్లను సాధిస్తాయో లేదో చూడాలి. అన్ని సినిమాల రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో సినిమాల కలెక్షన్ వివరాలను తెలియజేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.